లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న విపక్ష నేత జగన్ డిమాండ్తో ఏకీవిస్తారా అంటే 81% మంది అవునని 19% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, శాసన మండలి మాజీ సభ్యులు. ఇక శ్రీ గువ్వల బాలరాజు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా నవనిర్మాణ దీక్షను నిర్వహించారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అక్కడ బెంచ్ సెంటర్ మధ్యలో నిర్వహించడం, ముందు మున్సిపల్ స్టేడియం అనుకున్నప్పటికి కూడా మరి రోడ్డు మీదకి ఎందుకు తీసుకొచ్చారు తెలియదు, కానీ రోడ్డు మధ్యలో పెట్టి దీక్షా కార్యక్రమం నిర్వహించడం ఆసక్తికరంగా ఉంది. అయితే అదే సమయంలో విభజనకు సంబంధించి 2 రకాల కామెంట్లు వారు చేస్తున్నారు. విభజనకు వ్యతిరేకం కాదు, హేతుబద్ధంగా చేయమన్నామని ఒకసారి, సోనియా గాంధీ కోట్లు నోట్ల కోసమే చేశారని మరొకసారి. ఇలా అయితే అయినప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి నగరాలు 3-4 కడతానని కూడా ఆయన చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఉదంతం ఈ నవనిర్మాణ దీక్ష పైన ఎక్కువగా పడిందా? టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువగా మా ఎమ్మెల్యేలను కొన్ని మాపై దౌర్జన్యం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం, ప్రతిజ్ఞలో కూడా అవినీతికి వ్యతిరేకంగా అంటూ మొదటి పదాన్ని అవినీతి అనే పదాన్ని వాడటం, ఇవన్నీ కూడా విశేషాలుగా కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో. దీనిపైన నవనిర్మాణ దీక్ష, రేవంత్ రెడ్డి ఉదంతం ప్రభావం, వీటన్నిటినీ కలిపి చెంగల్రాయుడు గారు మాట్లాడతారు. సార్, ఈ నవనిర్మాణ దీక్ష ఇది ఒక జోక్గా తయారైపోయింది. నిన్న వాళ్ళు పత్రం రిలీజ్ చేసిన గవర్నమెంట్ ఇది ఒక దీక్ష చేసే పత్రాన్ని, ప్రతిజ్ఞాపత్రాన్ని గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి కుంభకోణాలతో అని స్టార్ట్ అయింది. దీక్ష నవనిర్మాణ దీక్షకు నువ్వు చేపట్టాల్సింది ఏందో దాని గురించి మాట్లాడకుండా, గత ప్రభుత్వాలు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా 9.5 సంవత్సరం ఉన్నాడు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నారు. గత ప్రభుత్వాలు జాగ్రత్తగా పెడుతున్నట్టున్నారే మరి గత ప్రభుత్వం, గత 10 ఏళ్ళు అని గత ప్రభుత్వాలనే పదజాలం ఉపయోగించారు. నా కారులో కూడా ఉంది, నేను తెచ్చున్నాను నేను. సో అది ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఏలెత్తి చూపిస్తే వెనుక పక్క 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం చూపిస్తున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. ప్రతిపక్షం నుంచి పాలకపక్షంలోకి వచ్చారు, అంతకుముందు పాలకపక్షం నుంచి మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు రెండోది ఇక్కడికి వచ్చేస్తేనే ఈ రాష్ట్రం నేను ఉత్తరం ఇచ్చిన దానివల్లనే, నేను లెటర్ రాసిన దానివల్లనే రాష్ట్రం చీలిపోయింది. తెలంగాణ వచ్చేదానికి 100% నేనే బాధ్యుడని చెప్పేసి వరంగసభలో చెప్పాడు. తెలంగాణ ఈ చెప్పకుండానే నిన్న మహానాడులో కూడా ఆ పదజాలాలు ఉపయోగించారు. అక్కడికి వస్తేనే ఈ భ్రష్టు పట్టించేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కోట్లు నోట్లు అన్ని అంతా ఎత్తుకొని రాష్ట్రం చీలిపోయేదానికి కోట్లకు నోట్లకు ఏం తేడా? ఇక్కడ తొలిగా భారతీయ జనతా పార్టీ లెటర్ ఇచ్చింది, 1 ఓటు 2 రాష్ట్రాలని. తెలుగుదేశం లెటర్ ఇచ్చింది, అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం మజ్లిస్ ఇచ్చారు. అన్ని పార్టీలు ఇచ్చినప్పుడు మన పార్టీ ఇవ్వకపోతే ఆలండి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే పెద్ద అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్. దాంట్లో అనుమానం ఏం లేదు. అన్యాయాన్ని పూడ్చేదానికి లాస్ట్ మూమెంట్లో ఎన్ని ఇస్తే బాగుంటుంది, ఎన్ని ఇస్తాం అని చెప్పారు. మీరు చేల్చాలనేటువంటి ఆలోచన మీకే కానీ ఉండుంటే మొదటి నుంచి 5 ఏళ్లలో మీరు ఏదైనా పనులు చేసేసి ఇది చేల్చడం ఖాయమని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ బతికి బయటపడేది. ఆ ఉద్యమానికి మేమంతా నాయకత్వం వహించాం. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్, మీ పార్టీని మీరే ముంచుకున్నారు. మా పార్టీని మేము ముంచుకొని చంద్రబాబు నాయుడిని పైకి ఎక్కించాం. చూడండి మా కర్మది. మేము తిట్టడం, ఎవరి అమ్మ మా రాష్ట్రాన్ని చీల్చేదానికి మేము అనటం, అన్ని పార్టీల లెటర్లు ఇచ్చారు కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఆయమ్మ చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డాయి. సరే, ఉపయోగపడిన తర్వాత హౌస్లో కూడా ఎన్ని నీతి నిజాయితీ మాటలు మాట్లాడతారంటే అంత పకడ్బందీగా ఇప్పుడు ఎక్కడ లేదు. ఇంత హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రినా నేరుగా అంటారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరుగుతానే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానో, లేకపోతే అతన్ని చేయటం ద్రోహం అనో, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టినటువంటి పీడనో ఎలాంటి కామెంట్ లేదే. ఏమైనా ఇన్ని పేపర్లు, ఇన్ని టీవీ ఛానల్స్, ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉంటే ఇస్ దేర్ ఎనీ కామెంట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు? టీఆర్ఎస్ దౌర్జన్యం అని అంటున్నారు ఆయన. మా రేవంత్ రెడ్డి ఇచ్చిన దాని గురించి మాట్లాడకుండా ఇదేందండి ఇది టీఆర్ఎస్ దౌర్జన్యం. టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయింది. ఓడిపోతే వాళ్ళు దౌర్జన్యమా?
ఎక్కడైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కొన్నారని ఆయన ఆరోపణ. వాళ్ళ ఎమ్మెల్యే ఇళ్ళు అవతరం కొనేటప్పుడు ఏడు ఆ పనే కదా జరుగుతుంది అది. ఓకే, ఎవరు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కూడా కొంటున్నారు కదా. ఓకే, మీ దాంట్లో ఎమ్మెల్సీ 3 మంది వెళ్ళిపోయినట్టున్నారండి నేరుగా. ఎమ్మెల్సీలు అంతా వెళ్ళిపోయినారు. అదే ఎంపీలు కండువా వేసుకొని నిన్న వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి కండువా వేసుకొని సమావేశాలకు వచ్చారు కదా మహానాడుకు. సో మీరు చేస్తే మంచిదని అవతల చేస్తే తప్పనద్దు. మీరు శుభ్రంగా ఉండి అవతలం శుభ్రంగా ఉండమని చెప్పడం ధర్మంగా అనిపిస్తుంది. రెండోది, నవనిర్మాణ దీక్షకు మీరు పెట్టిన టైం ఏంది? 2వ తారీఖు నాడు అపాయింటెడ్ డే అయితే 2వ తారీఖు నాడు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి. నువ్వు నీ తిథి నక్షత్రం లగ్నం ముహూర్తం కోసం 8వ తారీఖు వరకు ఆగితిరి. నువ్వు నవనిర్మాణ దీక్ష రాష్ట్రం విడిపోయిన రోజు తీసుకుంటున్నావా, అపాయింటెడ్ డే నుంచి తీసుకుంటావా, లేకపోతే నువ్వు బాధ్యతలు తీసుకుంటున్నావా? 26వ తారీఖు నాడు ఆయన మోడీ గారు ప్రమాణం చేస్తే 19వ తారీఖు నాడు రిజల్ట్ చూస్తే నువ్వేం లేక. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఎక్కడ చేసుకుంటారండి ఈ కార్యక్రమాలు? నడి రోడ్డు మీదన. నడి రోడ్డు మీద ఒక విగ్రహం పెడితే విగ్రహం పెట్టిన దానికి ప్రయర్ పర్మిషన్ లేదని చెప్పేసి కేసులు పెట్టే పరిస్థితుల్లో మీరు ఈ నవనిర్మాణ దీక్ష నడి రోడ్డు మీద పెడతామంటే మీరు ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారు? పర్మిషన్ ఇచ్చేదానికి అధికారులు పర్మిషన్ ఇచ్చే అధికారం అధికారులకు ఉన్నదా? ఎన్ని రేపు ఊరిన ఒక చిన్న సూట్ గానే పడేస్తే ఏమవుతుందండి పరిస్థితి? సుప్రీంకోర్టు ఏదో దీనికి సంబంధించి గతంలో తీర్పు ఇచ్చిందంట కదా. అసలు 2013లో ఒక పెద్ద జడ్జిమెంట్ ఇచ్చారు. నడి రోడ్డు మీద మీరు ఏదో పెట్టుకోండి, పార్కులో పెట్టుకుంటారో ప్లే గ్రౌండ్లో పెట్టుకోండి, కానీ మీరు చేయదలుచుకునేటన్ని దాంట్లో చెప్పండి. మిగతా అంశాల్లోకి మీరు పోకుండా ఉంటేనే మీకే మంచిది. మీరు ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మీకు వెనుక పక్క చూపిస్తానని గుర్తు పెట్టుకొని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గుర్తు. రైట్. అనంతపురం నుంచి ఒకరు ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం, మాట్లాడండి. నవనిర్మాణ దీక్ష, రేవంత్ ఎపిసోడ్, ఈ రెండింటిని పోల్స్తూ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? హలో నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. హలో మాట్లాడండి ప్లీజ్. సార్ మాట్లాడాలి మీరు. ఓకే, వెంకటేష్ గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇది నవనిర్మాణ దీక్ష అనేది. సరే, ఎవరైనా వాళ్ళు పార్టీ గురించి ఏదైనా మీటింగ్ పెట్టుకోవడం అది సంఘటనే సార్. కాకపోతే ఏంటంటే టౌన్లో కాకుండా బయట పెట్టుకునేటంటే ప్రజలకి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అది ఒక్కటి వాళ్ళు చూసుకుంటే బాగుండేది. మిగతాది రేవంత్ రెడ్డి విషయం ఏంటంటే ఆయన దొరికాడు కాబట్టి అని దొంగ అన్నారు. దొరకకుండా వీళ్ళంతా ఎవరు బాగాలేదుగా, డైరెక్ట్ గాడికి వెళ్ళి కూర్చొని వాళ్ళు బతుకుంటే అక్కడ ముందు వాళ్ళని కూడా బతుకుంటే బాగానే ఉండేది. ఏంటంటే పబ్లిక్ అందరూ తెలిసిన విషయం ఏంటంటే కావాల్సి ముందుగానే ప్లానింగ్ చేసి 24 పెట్టి గెలిచిచ్చారు. అవును, ఎప్పుడైనా అట్లాగే జరుగుతుంది. మీరు ఏసీబీ కేసులు ఎప్పుడైనా సరే ఆ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు ట్రాప్ చేయగలుగుతారు. వాళ్ళేమి ఆకాశం నుంచి ఊడిపడి చేయలేరు కదా. ఎవరైనా సరే అట్లాగే ట్రాప్ చేస్తారు. మామూలు చిన్న 50 రూపాయలు లంచం తీసుకునే కేసులో కూడా అట్లాగే ట్రాప్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి అదేదో ఏసీబీ వాళ్ళు ఏదో కుట్ర చేశారని మనం అనుకోక్కర్లేదు. అది కరెక్టా కాదా, అది తప్పుడు పని చేశారా లేదా అనే దాని మీదే చర్చించాలి తప్ప ఏసీబీ వాడు ఎట్లా వెళ్తాడని కెమెరాలు ఎట్లా పెట్టాడంటే అవకాశం దొరికినప్పుడు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పెట్టాల్సిన డ్యూటీ వాళ్ళది. అది కరెక్టా కాదా, అతను జరిగిందా లేదా, దాంట్లో ఏదన్నా మతలబులు ఉన్నాయా అనేది చర్చనీయాంశం. ఇక జూపుడి గారు సురాజ్ అని ఒక ఎమ్మెల్యే అండి, సత్యవేడు. ఆయన కేసు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీలకు దగ్గర డబ్బు తీసుకుంటానని చెప్పేసి ముందుగానే వాళ్ళందరినీ అలర్ట్ చేసేదానికి వాళ్ళ బాత్రూంలో డబ్బులు పెట్టించి 30 లక్షల రూపాయలు, సబ్జెక్టు కరెక్ట్ 30 లక్షల రూపాయలు పెట్టించి అతను పట్టుబడ్డ సురాజ్ అని చెప్పి పేపర్గా వేశారు అప్పట్లో. అట్లా జరుగుతుంటే అంతేకాదు. బ్రహ్మరామచంద్రరావు గారు కార్మిక మంత్రిగా ఉండేవారు, ఎన్టీ రామారావు గారు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగుతానే దొరకలా. అది ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళి పట్టుకుంటారు. అట్లా అంటే ఏసీబీ వాళ్ళు అన్ని పకడ్బందీకి చేయకపోతే అసలు ఆధారాలు ఉండవు కదా. రైట్, దూపుడి గారు మీరు చెప్పండి, నవనిర్మాణ దీక్ష రేవంత్ ఎపిసోడ్ ప్రభావం ఎట్లా పడింది అనేదాన్ని. అంటే నవనిర్మాణ దీక్ష ఈ రాష్ట్రం చీలిపోయిన తర్వాత మొదటి సంవత్సరం అనుకున్నట్టు సందర్భం ఇది. చెంగల్రాయుడు గారు చెప్పినట్టుగా 8వ తేదీని కాకుండా 2వ తేదీని ఎందుకు పెట్టుకోవట్లేదు?
అంటే 8వ తేదీకి ప్రిపరేషనే నిన్న జరిగినటువంటిది. కర్తవ్య దీక్షలాగా దాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇది బెంజ్ సర్కిల్లో పెట్టారా లేకపోతే ఇంకో హాల్లో పెట్టుకుంటే బాగుండేదా, ఇట్ ఈస్ పెద్ద మైదానాలు పెట్టుకున్నారు అదే బాగుండేదా అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి బెంజ్ సర్కిల్ ఏంటంటే ప్రధాన ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చేపోయే జనాలను కూడా కనెక్ట్ చేయడం కోసం. ఎక్కడో ఒక చోట మనం ఫంక్షన్ హాల్లోనో లేకపోతే స్టేడియంలో పెట్టుకునే కన్నా ప్రజల మధ్యలోనే దీన్ని నిర్మిద్దాం, దీన్ని పెడదాం అని ఒక ఆలోచన. ఎట్లా అవుతుంది రోడ్డు మధ్యలో అయితే? అదే అంటే ఎక్కువ పెద్ద కూడలుగా ఉండేది ఒక ప్రాంతం. ఇప్పుడు ట్రాఫిక్ అక్కడ చాలా తీవ్రంగా ఉంటుంది. మామూలుగా వెళ్ళాలంటే అరగంట పడుతున్న టైంలో మీరు మొత్తం ట్రాఫిక్ ని డైవర్ట్ ఎందుకు అట్లాంటి ఎందుకు చేయాలి అని నాకు అర్థం కాని విషయం. అంటే ట్రాఫిక్ ని డైవర్ట్ చేసుకుంటూనే అక్కడ ఉన్నటువంటి పోయే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దీన్ని అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ సెంటర్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ నాయకులు దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సరే ఆ బెంజ్ సర్కిల్ని ఎందుకు ఎంచుకున్నారు లేదా 2వ తేదీ నాడు ఎందుకు ఎంచుకున్నారు అంటే దీనిలోకి కాస్త మీరు అలౌ చేస్తే టైం అలౌ చేస్తే సో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాన్ని స్పష్టంగా చూసినట్లయితే జస్ట్ లైక్ దట్ ఏదో పాసింగ్ రికార్డ్స్ లాగా లేకపోతే అది ఏదో ఒకటి ఏం దొరుకుతుందని ఎత్తుక్కొని ఇలాంటి పొద్దున్నే మనం మాట్లాడుకోవడానికి కాకుండా వాస్తవంగా తన ఉపన్యాసంలో తన ఆవేదన ఈ రాష్ట్రం చీలిపోయే క్రమం ఎలా జరిగింది అనేది ఒక నోటు దాదాపు ఒక 20-25 నిమిషాలు తను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఇవ్వకపోతే బ్యాక్గ్రౌండ్ ఇవ్వకపోతే ప్రజలు దాన్ని అందుకోవటం కానీ లేకపోతే లైవ్లో మీలాంటి వాళ్ళు పెట్టి చూపించేటప్పుడు దీన్ని స్పష్టంగా అసలు క్లారిటీ ఉందా లేదా ఈ రాష్ట్రం విడిపోవడానికి బ్యాక్గ్రౌండ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పాడు కానీ అది నేను ఫాలో అయ్యాను. అది అవన్నీ ఏం చెప్పకుండా జస్ట్ లైక్ దట్ ఏం చేయబోతున్నారు ఏంటో అవి చెప్పుకొని వదిలేశారు. కానీ ఆంధ్ర అలా కాదు. ఇక్కడ ఒక పోరాటం జరిపినట్టుగా జరిపి అక్కడ ఏమీ లేదు, కనీసం నిరసన కూడా సరిగా లేదు, లేకపోతే ఆంధ్ర ప్రాంత నాయకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా వీళ్ళు కాంట్రాక్టర్స్, వీళ్ళు దోషేసుకున్నారు, దోపిడీదారులు, వీళ్ళకి వ్యతిరేకంగానే ఉద్యమం కావాలని ఇక్కడ జరిగినటువంటి నేపథ్యం. చంద్రబాబు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చివరిదాకా అందరూ లేఖలు ఇచ్చిన తర్వాత అందరూ మనస్తత్వాలు తెలుసుకున్న తర్వాత ఇబ్బందులు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి ప్రతిఫలంగా ఏం జరిగిందో మొత్తం తెలుసు. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే నవనిర్మాణాన్ని లేకపోతే కర్తవ్య దీక్షని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇస్ మీనింగ్లెస్. సో ఆ దృక్పథంలో మాత్రమే మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. రెండో అంశం మీరు అన్నట్టుగా అక్కడ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయటం కోసం ప్రజలు, ఎందుకంటే మామూలుగా బహిరంగ సభలన్నీ కూడా ఎక్కడో జరుగుతూ ఉంటాయి, ఒక సెలెక్టెడ్ ప్లేస్లో ఒక ఊరి చివరి ఒక కొంత ఇది తీసుకొని లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ని సెలెక్ట్ చేసుకొని సో నూతనంగా చేయాలనుకున్నటువంటి ఒక ఆలోచనకి ఆ ప్రాంత ప్రజలు రావటం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చింది హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్ళిన ఉద్యోగులతో కదా ఎంప్లాయీస్, అంటే హైదరాబాదే కాదు మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ నాయకులు, గతంలో ఈ ఉద్యమంలో మెయిన్ పాత్ర వహించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ సమక్షంలో జరగడం కోసం, ఎందుకంటే ఎంప్లాయీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే అందుకే నేను చెప్పింది కనెక్టింగ్ పీపుల్, అది ఎంప్లాయీస్ పీపుల్ మొత్తం రెండు అంటే ఎంప్లాయీస్ని మనం అనేకమైన బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదే ఎంప్లాయీస్ నిరుత్సాహంగా లేకపోతే ప్రతిరోజు ఒక ఆశావాహులుగా మాకు అది లేదు ఇది లేదు అనే కన్నా వాళ్ళతోటే ఇంతకన్నా ఎక్కువ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, మనం అడిగినన్ని ఇచ్చింది, కావాలంటే ఈ రోజు నుంచి మనం హైదరాబాద్ నుంచి మొత్తం షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉందనే ఉపన్యాసాన్ని కూడా అక్కడ జోడించడం జరిగింది. సో వీటిని మనం సరైనటువంటి ఒక రేషనల్ దృక్పథంతో చూడకూడదు. జస్ట్ లైక్ దట్ విమర్శ వరకు చూస్తే అది వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే అని అనుకోవాలి. రెండో అంశం ప్రధానమైనటువంటిది, చంద్రబాబు నాయుడు గారు తన ఉపన్యాసంలో దాదాపు ఒక 25 నిమిషాలు దీన్ని కేటాయించిన తర్వాత ఏం జరగబోతా ఉంది కాదు. ఇప్పుడు మీరు చెబుతున్నారు హేతుబద్ధంగా జరగలేదని ఒకసారి చెబుతున్నారు, ఓకే సంతోషం, అదే మాట మీద ఉంటే పర్వాలేదు. సోనియా గాంధీ కోట్లు నోట్ల కోసం విభజన చేసిందని చెప్పడం ద్వారా ఏం చెప్పదలుచు అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసినటువంటి తప్పిదం ఏంటనేది ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు. దానికి రాహుల్ గాంధీ గారే అసలు మేము ఎంచుకున్న నాయకుడే సరైన నాయకుడు కాదు, పొరపాటున కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టుకున్నామని ఆయనే చెప్పడం జరిగింది స్వతహాగా తన సుదీర్ఘ సెలవుల అనంతరం. చెప్తున్నాను అంటే ఆ సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పడం జరిగింది. అంటే ఇట్స్ నాట్ డైరెక్ట్ గా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, సోనియా గాంధీ కోట్లు నోట్లు తీసుకుని విభజన ఎందుకు చేసింది? మీరెవరూ లేఖలు ఇవ్వకుండా మీరు విభజన వద్దని ఎప్పుడని చెప్పారా? టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి పోయింది, అది వేరే విషయం. కానీ ఎక్కడైనా చెప్పారా విభజన వద్దని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా నేను వద్దని అనలేదంటారు కదా. అటువంటిప్పుడు సోనియా గాంధీ కోట్లు నోట్ల కోసం విభజన చేసిందని చెప్పడం ద్వారా ఏం సాధించదలిచారు? తెలంగాణ ఉద్యమం జరిగిందంతా కూడా కోట్లకనో నోట్లకి వ్యతిరేకంగా కదా?
కోట్లకి నోట్లకి వ్యతిరేకం కదా. ఆంధ్ర ప్రాంత నాయకులందరూ కూడా నేను అడుగుతుంది సోనియా గాంధీ గారి గురించి కదా. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, సోనియా గాంధీ కోట్లు నోట్లకి విభజనకి ఏమి సంబంధం? మళ్ళీ ఒక పక్కన నేను కాదనట్లా, ఆయన హేతుబద్ధత లేదన్నారు. ఓకే, కోట్లు నోట్లు అనే దానికి ఆ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు తెలంగాణ ప్రాంతంలో వీళ్ళు చెప్పింది ఇది కరెక్ట్ కాదు. కోట్లు నోట్లు తీసుకున్న వాళ్ళు ఎవరు? మీరు ఆరోపణ చేస్తున్న పెద్ద ఎంపీలు కానీ వాళ్ళు ఎవరు విభజనకు వ్యతిరేకం కదా వాళ్ళంతా ఆ రోజుల్లో. లాస్ట్ మినిట్ మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు లేకన్నారు, ఇక్కడ నేను ఐఎమ్ కమింగ్ టు దిస్. ఈ ఉద్యమం మొత్తం కూడా దాదాపు ఒక 4-5 సంవత్సరాలు ఫేజ్డ్ మేనర్ లో జరిగింది. సో ఇవన్నీ ఒకేసారి ఫస్ట్ లో జరగలేదు కదా. సో ది మూడ్ ఆఫ్ ది పీపుల్ అంటే మూడ్ ఆఫ్ ది పార్టీస్, వీటిని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు షిఫ్ట్ అవుతూ వచ్చాయి. సో నాట్ ఓన్లీ తెలుగుదేశం షిఫ్ట్ అవటాన్ని వాటిని తప్పు పట్ల అంతా అయిపోయిన తర్వాత ఏడాది తర్వాత సోనియా గాంధీ నోట్లు కోట్ల కోసం ఒకసారి హేతుబద్ధంగా లేదని ఇంకోసారి చెప్పడం వినటానికి కొంచెం ఏదో క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద నాయకులు, పెద్ద పార్టీ, మంచి వెలుగులో ఉన్న పార్టీ చెప్పేటప్పుడు అవును రెండిట్లో ఏది నమ్మాలి మేము? సోనియా గాంధీ కోట్లు నోట్ల కోసం విభజించిందని నమ్మాలా? హేతుబద్ధంగా లేదు మేము రాకిచ్చాం మేము కూడా విభజన చేయమన్నామని చెప్పింది నమ్మాలా? ముందుగా చెప్పినట్టుగా ఇది చాలా విషయాల్లో ఫేజ్డ్ గా జరిగినటువంటి ఉద్యమం తర్వాత ఆయా రాజకీయ పార్టీల మీద పడినటువంటి తీవ్రమైన ప్రభావం. సో దీన్ని దయచేసి ఎందుకంటే అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం, మనం అయిపోక ముందు మాట్లాడుతుంటే అది వేరుగా మాట్లాడుతున్నాం. దీన్ని అయిపోయిన తర్వాత మాట్లాడేటప్పుడు ఏ ఫేజ్ లో ఏ పార్టీ ఏ విధంగా ఉండింది అనేది ఇది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకి ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేయడం కోసం నవనిర్మాణానికి వెళ్ళేటప్పుడు ఏ కోట్లు నోట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నడిపిందా? మీరు చెప్పండి. సోనియా గాంధీ కోట్లు నోట్లు తీసుకుని విభజిస్తోంది, మీ వ్యతిరేక చంద్రబాబు గారు ఇవాళ కూడా ఎందుకు అనలేదు సార్? నేను దీన్ని ఒక్క నిమిషం, దీన్ని ఆయా రాజకీయ పార్టీలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ నినాదంతో తెలంగాణ సాధించని చెప్తున్నారు? ఏ నినాదం చెప్పండి? ఆంధ్ర పార్టీలో దోపిడీకి వ్యతిరేకంగా ఆత్మ గౌరవం కోసం మేము తీసుకున్నామని చెప్తున్నారు. ఆంధ్ర పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ పార్టీ ఏంటండి? కాంగ్రెస్ కదా? మిగతా పార్టీలు ఆంధ్ర పార్టీలు కదా? ప్రధానమైనటువంటి అంటే వాళ్ళు ఎవరు డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు? బాలరాజు గారు కూడా వచ్చారు, అంబటి రాంబాబు గారు లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు మాట్లాడడానికి ముందుగా విజయవాడ నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు, రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాంబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పండి, నవనిర్మాణ దీక్ష ఎపిసోడ్, రేవంత్ ఎపిసోడ్ ప్రభావం వీటి మీద మీ కామెంట్ చెప్పండి. ఒక నవనిర్మాణ దీక్ష చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇష్యూ జరగకముందే ఈ నిర్ణయం చేశారు. అప్పటికే ఆయనకి తెలుసు నవనిర్మాణ దీక్షకి జనం రాదనే ఉద్దేశంతోనూ బెంజి సర్కిల్ అంటే ఇందాక కూడా డిస్కస్ చేశారు, బెంజి సర్కిల్ లో పెట్టారు. అంటే మా చూపుడని చెప్తారు జనం బాగా కనెక్ట్ అవుతారని అక్కడ పెట్టారని. బహుశా ఇక భవిష్యత్తులో పుష్కరాల్లోనూ మన సమ్మక్క సారక్క జాతరలోనూ మీటింగ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనం కనెక్ట్ కావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి శక్తి మనం అంత ముందు జనం వస్తారు, అక్కడ కూడా పెట్టచ్చు, అక్కడ కూడా బహిరంగ సభలు పెట్టచ్చు, పెడతారా? అక్కడ కూడా ఇదిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా జనమే, అక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. ఒక్క నిమిషం రాంబాబు గారు చెప్పండి. మీరు అనేది ఏంటంటే జనం కనెక్ట్ అవ్వడం కోసం పెట్టామనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నవనిర్మాణ దీక్ష అనేది ఎంత ఉత్సాహంగా జరగాని, ఎంత జుబిలెంట్ గా జరగాని, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఎలా ఉన్నది, జనం రెస్పాన్స్ ఎలా ఉన్నది, ఒక సంతాప సభ జరిగినటువంటి సందర్భంగా గుర్తొచ్చింది తప్ప నవనిర్మాణ దీక్ష ఒక దీక్షకు పురిగొల్పుతున్నటువంటి వాతావరణం అక్కడెక్కడ కనిపించకపోవడానికి గల కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను ఒకటే చెప్తాను, కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు 3 మాటలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే ఇది నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి పార్టీ. నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి పార్టీ. అప్పుడు తమరు ఎక్కడున్నారయ్యా అనేది ఎమ్మటే వెనక ఉన్న జనానికి మనసులో కలిగింది. రెండోది నీతి నిజాయితీ గల పార్టీ. నిన్నే మీ నీతి నిజాయితీ అంటూ బయటపడింది. ఇంకోటి విలువ గల పార్టీ. ఈ 3 లేనటువంటి పార్టీయే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకు అర్థమైన తర్వాత ఇంకా జుబిలెన్స్ ఎక్కడ వస్తుంది? జుబిలెన్స్ వచ్చే అవకాశం లేదు. రెండో అంశం ఏంటంటే రాంబాబు గారు మీరు ఇంతగా విశ్లేషిస్తున్నారు. మరి మీ పార్టీ నాయకుడు జైల్లో ఉన్నారు, మీ పార్టీ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు రోజు అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు రోజు మీ మీద రకరకాల కామెంట్లు చేస్తుండేవారు కదా. కరెక్టే సార్. నేను అనేది ఏంటంటే మా పార్టీ
నాయకుడు జైల్లో ఉన్న మాట వాస్తవం, కేసులు ఎదుర్కొన్న మాట వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం. దీన్ని నేను కాదని అనడానికి వీల్లేదు. మా పార్టీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు, మా పార్టీ నాయకుల మీద కేసులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, ఇవాళ ఏ విధంగా ఉంది? నేను ఒకే మాట చెబుతున్నానండి. ఇప్పుడు కేసీఆర్ కుట్ర చేశాడు అంటున్నారు. ఏంటండి కేసీఆర్ కుట్ర చేసింది? దొంగని పట్టుకోవడం కుట్రతో పట్టుకున్నట్ట. మీరు ఒక్క విషయం గుర్తు, ఈ మధ్య తెలంగాణ పత్రికల్లో చూసా, ఒక ఆయన దొంగతనానికి వెళ్ళి ఈ మామూలుగా ఈ పొయ్యి గొట్టంలో నుంచి దూకడానికి ప్రయత్నం చేస్తే ఆ గొట్టంలో ఇరుక్కుపోయాడు. తెల్లారి వచ్చి ఆ ఇంటి యజమానులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి దొరికిపోతే ఇది కుట్ర చేశారు, గొట్టం సమ్మతి పెట్టారు, అందులో ఇరుక్కుపోయారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎన్ఐటికం కాదా? చంద్రబాబు నాయుడు గారి పార్టీని దెబ్బతీయడం కోసమే కేసీఆర్ కుట్ర చేసి ఇచ్చేసాడే అనుకున్నాం. కానీ మీరు చేసింది ఏమన్నా పుణ్యకరమా, స్వతంత్ర పోరాటమా, లేకపోతే ప్రజలు కాపాడటం కోసం చేసిందా? 50 లక్షలు ఎక్కడ వచ్చినా చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు మౌనం వీరడు. మౌనం వీరకపోవడానికి కారణం ఏంటంటే చెబితే ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఇరికిస్తారేమో అనే భయంతో ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గరికి జనాన్ని పంపించి నా పేరు మాత్రం చెప్పమాగోయా, మీ కుటుంబాన్ని అంతా జాగ్రత్త చేసుకుంటాను అనేటువంటి వాతావరణంలో ఇవాళ కనిపిస్తా ఉన్నది. ఇంకొక అంశాన్ని కూడా చెప్తా. ఇప్పుడు నోట్ల కోసం, సీట్ల కోసం, నోట్ల కోసం, కోట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని చీల్చింది అని అంటున్నారు. ఒక్కటి మాత్రం వాస్తవం, నోట్ల కోసం అంటే నేను అంగీకరించను, కానీ ఓట్ల కోసం చీల్చిన మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో పార్టీని బతికించడం కోసం చీల్చుకున్న మాట వాస్తవం. కానీ దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్షలో రెచ్చగొట్టి, కాంగ్రెస్ పార్టీకి రెచ్చగొట్టి, టీఆర్ఎస్ కి రెచ్చగొట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెచ్చగొట్టి, వీళ్ళందరికీ రెచ్చగొట్టి బతకాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సత్యాలు చేస్తున్నారు. ఆయన మొరలు పోయింది, ఇంతకు ముందే మొరలు లేదు, కానీ ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు దొంగ అని అందరికీ అర్థమైపోయిన తర్వాత కూడా బుకాయించే ప్రయత్నం చేస్తే మనం ఏం చేయగలుగుతాం సార్? నిజంగా ఒక్క మాట నిజంగా చంద్రబాబు నాయుడు గారికి విలువలుంటే, నీతి నిజాయితీ తెలుసుంటే, తన మీద ఆరోపణలు వస్తే సిబిఐ ఎంక్వైరీ వేయండి అని తప్పుకోవాల్సినటువంటి నీతి నిజాయితీ కలిగిన విలువలు గల పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అలా చేస్తారు. నీతి నిజాయితీ విలువలు గల పార్టీ కాదు. అలాంటివి భూతద్దం పెట్టి ఎతికినా చంద్రబాబు చరిత్రలో గాని, భవిష్యత్తులో గాని, గతంలో గాని దొరకదు. అందువల్ల చంద్రబాబు పదవిని అట్టిపెట్టి కూర్చుంటాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇతని మీద గ్యారంటీగా కేసు పెడుతుంది. ఇతను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అలవదన్నారే, ఆ రకంగా ఇతను వెళ్ళక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరంతా కుమ్మక్కయ్య చేస్తున్నారా? మీరంతా కుమ్మక్కయ్య, కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్య చేస్తున్నారా? నేను అడుగుతున్నా, మీ కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్య చేస్తున్నారా? సార్ దీనికి కుమ్మక్కవాల్సిన అవసరం ఏంటి సార్? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి రేవంత్ రెడ్డిని మేము కుమ్మక్కయ్యి మా బాస్ పంపిస్తేనే నేను వచ్చాను, మా బాస్ దగ్గర నాకు ఇచ్చింది 2,50,00,000, మా బాస్ తో చెప్తే 5 కోట్లు పెంచుతాను అనేది మేము కుమ్మక్కిచ్చి చెప్పించావా, లేకపోతే కేసీఆర్ కుమ్మక్కి చెప్పించారా? అరే మీ దుంపలేగా మీ అంతటా మీరు వెళ్ళి అన్యాయంగా దొరికిపోయి బుద్ధి జ్ఞానం లేకుండా అవినీతికి పాల్పడి మీరు బుకాయిస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. గా దొరికిపోయారు సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి దయచేసి రాంబాబు గారు. బాలరాజు గారు మీరు చెప్పండి. మీరంతా కూడా డిమాండ్ల మీద డిమాండ్ చేస్తున్నారు. ఈ నవనిర్మాణ దీక్ష, ఈ దీని ఎఫెక్టివ్ ఇవన్నీ కలిపి నవనిర్మాణ దీక్ష మీ తర్వాత ఆయన కూడా మాట్లాడారు. నవనిర్మాణ దీక్ష మీద మీరేమంటారు? చాలా సంతోషపడతా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నిక కాబట్టినటువంటి నాయకులంతా నిప్పు లాంటి నాయకులు అనేది ఒక తేటాతెల్లమైపోయింది. ఈరోజు చాలా మంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా స్టీఫెన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, గత 18 తారీఖు నుండి జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ చాలా పకడ్బందీగా ఈ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన విమర్శలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేసే విధంగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ద్రోహులు ఏ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో చాలా స్పష్టంగా తెలిసేటట్టుగా యావత్ సమాజానికి అంతా కూడా వారు చేయడం జరిగింది. అదేవిధంగా మేము డిమాండ్లు చేసినది ఇప్పటి వరకు కూడా అమలులోకి రావడం లేదు. ఖచ్చితంగా దానిపైన మేమంతా అవసరం అనుకుంటే ఇంకా న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతాం. దీని వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో, కుట్రదారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఖచ్చితంగా దీని విషయంలో మేము రైట్. ఈ పాయింట్ సార్, నవనిర్మాణ దీక్ష మీద మీరేమంటారు? విజయవాడలో చేసిన నవనిర్మాణ దీక్షల విషయం వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందు అంబటి రాంబాబు గారు మాట్లాడినారు, దీక్షల విషయంలో పెద్దలు కూడా మాట్లాడినారు, ప్రభాకర్ అన్న గారు కూడా. ఆ దీక్షల విషయం పట్టించుకునేంత పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో లేదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇంత జరిగిన తర్వాత ఇక నుంచి అయినా మీ ప్రమేయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కుట్రలు చేయడం మంచిది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితులలో విజయవాడలో
దీక్ష చేసుకొని నవనిర్మాణాన్ని పకడ్బందీగా చేసుకొని గతంలో మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ తరఫున కూడా మేము చెప్పడం జరిగింది. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. కాబట్టి దీక్షలు చేసినా ప్రజలను ఏకం చేసినా ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి తప్పిస్తే జాతీయ పార్టీగా ఎదుగుతున్నాం అని చెప్పేసి రాష్ట్రాల్లో డబ్బును ఎరచూపి ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీని నిలబెట్టుకోవడం కోసం జాతీయ పార్టీగా గుర్తింపు సాధించడం కోసం ప్రయత్నంలో భాగంగా ఇటువంటి దోపిడీకి ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు అనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అంటే ఇందాక రాంబాబు గారు మాట్లాడే విజయవాడలో దీక్ష అది సంతాప సభ లాగా అయింది అంటే సంతాప సభలకు అలవాటు పడినటువంటి రాంబాబు గారు నాయకులు అదే విధంగా మాట్లాడతారు. అది సంతాప సభకి లేకపోతే నవ నిర్మాణానికి తేడా కాస్త తెలుసుకొని మాట్లాడితే, ఎందుకంటే రాంబాబు గారు అంటే మేము చాలా విషయాల్లో జోక్గానే తీసుకుంటాం. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకో. జోక్ అంటే జోకర్ అంటే జోక్ అంటే అతను మాట్లాడేది మేము జోక్గానే తీసుకుంటాం. ఇక్కడ నిన్న ఉండవల్లి గారు అన్నారు కదా ఒక మాట, దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ రాంబాబు గారు అని ఉండొచ్చు. అయితే నవనిర్మాణ దీక్షని దాని ఇంటెన్సిటీని సరిగా అర్థం చేసుకోవాలి. దయచేసి మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి విమర్శించడం కోసమే విమర్శిస్తే ఈ విధంగానే ఉంటుంది. దాని వెనకాల ఇంటెన్సిటీ అంటే బెంచ్ సర్కిల్లో పెడితే ఇంటెన్సిటీ వస్తుందా? ఇది మన ఇద్దరు కాదు ఇందాక డిస్కషన్కి వచ్చిన పాయింట్ ఇది. ఎందుకంటే మళ్ళీ అది నేను రిపీట్ చేయలేను. కానీ జనాల్ని మనం దగ్గరగా కనెక్ట్ చేయడం కోసం అనేది ఒకటి. అయితే పాత పద్ధతుల్లో ఒక చోట తరలించుకుని ఆడ పెట్టుకుని ఆడ చెప్పుకోవచ్చు అనేది ఇంకో పద్ధతి. తరలించారు కదా హైదరాబాద్ నుంచి 3,000 మంది వెళ్ళారట. నేననేది విజయవాడలోనే ఇంకొక చోట పొలాల్లోనో లేకపోతే ఒక సర్కిల్లోనో ఒక ఫంక్షన్ హాల్లోనో లేకపోతే ఒక స్టేడియంలోనో ఇది కాదు. సో బందీ సర్కిల్లో పెట్టడమే దీని మీద విమర్శలు వస్తాయి, లేకపోతే దీని మీద కూడా మాట్లాడచ్చు, లేకపోతే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు అనే దానికి సరే దాన్ని వదిలేద్దాం. అయితే దీని వెనకాల ఉన్నటువంటి బెంచ్ సర్కిల్లో మీటింగ్ పెట్టుకుంటే దాన్ని లీగలైజ్ చేస్తారు. రేపు ఎవరైనా రేపు ఇంకా పెట్టుకుంటే మీరు సమరదీక్ష ఆయన పెట్టాడు, ఆయనకు కూడా బెంచ్ సర్కిల్ అవకాశం ఇస్తారా? ఎవరికైనా సరే రేపు జగన్ సమరదీక్ష నేను మంగళగిరి వై జంక్షన్ నుంచి ఇక్కడికి వస్తానంటాడు. సర్కిల్ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ద పోలీస్. పర్మిషన్ మీరు గవర్నమెంట్ చేతిలో ఉంది, పర్మిషన్ తీసుకోవచ్చు. నేను ఒక ఉదాహరణ చెబుతా. రోసయ్య గారు పొరపాటున ఒకసారి ఒక ఇష్యూలో ధర్నాకి వెళ్తే పెద్ద ఆందోళన చేశారు. తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు కూడా రోసయ్య ఎట్లా ధర్నా చేస్తారు, ఎట్లా ఆందోళన చేస్తారని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి. కానీ ఏకంగా రోడ్డు మధ్యలో ఒక ముఖ్యమంత్రి మంత్రులు అందరూ అక్కడ దీక్ష చేసి పదాలు మంచి పదం వాడు ఉండొచ్చు, నేను కాదంట్లా. ఏదైనా కోర్టులు తీర్పులు ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలుగా రోడ్డు మధ్యలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మా బోర్డు ప్రశ్న. మేము దీక్షకు వ్యతిరేకంగా బాగా డెవలప్ చేయడానికి అభ్యంతరం పెట్టడం, మంచి ఆహ్వానిస్తాం, సంతోషమే. కానీ ఈ ఒక్క పాయింట్ మాత్రం గివింగ్ యూ క్లారిటీ. అంటే మేధావులుగా మీరు ఇలాంటి ప్రశ్నల్ని వేసుకోవటంలో లోపల ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే ఇది ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే మార్గాల్ని ప్రభుత్వాలు ఎంచుకోవాలనేది మీ సూచన మేము ఖచ్చితంగా పాటిస్తాం. అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానికి దయచేసి నాకు కొంచెం చెప్పండి. ఎందుకంటే అది సంతాపానికి పనికొచ్చే విధంగా ఉందనుకుంటే దానికి అలవాటు పడ్డటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారి మీద రాంబాబు గారు ఇచ్చినటువంటి ఒక సెటైర్ అది. కానీ అది కాదు. అది ఎందుకంటే కార్మికుల్ని చేయటం కోసం, ఈ కార్మికుల్ని చేయటం కోసం. అయితే ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ జరిగినంత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరగలేదు. సో నిర్మాణం కోసం ప్రజల పాత్రని లేకపోతే పెంచడం కోసం ఒక మోటివేటర్ ఇదే చేస్తాడు. ఆయన ఒక మాట అన్నాడు, రేవంత్ ఎఫెక్ట్ తోటి అది సంతాప సభగా మారిందని కామెంట్ చేశాడు. రేవంత్ ఎఫెక్ట్ కూడా నేను రేవంత్ ఇందాక మీరు అవకాశం లేదు. ఎందుకంటే రాంబాబు గారికి క్లారిటీ ఇస్తే రెండోసారి మాట్లాడుకుంటున్నాడు. నిన్న మొన్న అదే మాట్లాడాడు కాబట్టి మళ్ళీ బహిరంగ సభ పెట్టాడు ఇప్పుడు. సో మీరు అవకాశం ఇచ్చారు. సో దాన్ని రేవంత్ విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎక్కడో ఖచ్చితంగా రేవంత్ తప్పు జరిగింది అనేది లేకపోలేదు. లేకపోలేదు. మాట అన్నారండి, ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన కదా లోపల పడుతున్నటువంటి విషయాన్ని పత్రికలో జ్యోతిలో అయితే రాశారు. నిద్ర పట్టట్లేదు, మానసికంగా చాలా బాధగా ఉందని. తప్పు ఉంటారు, నిద్ర పట్టకపోవడం ఏం లేదు. కానీ ఇంతకన్నా తీవ్రమైన జ్యోతిలో వచ్చిన కథనాన్ని మీ దృష్టి ఇంతకన్నా తీవ్రమైన ఎదుర్కొన్నారు. పోరాడతానని కూడా
ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, అంటే రేవంత్ గారిని మీరు ఇందాక ఒక మాట ఏసీబీ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ పట్టుకోవటం విధానంలో దీని కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని ప్రకారం వస్తారు. ఈయన దొరికాడు కాబట్టి ఈ రోజు మనం చర్చిస్తున్నాం. దొరకనటువంటి దొంగలు తిమింగళాలు, లేకపోతే భారతదేశంలో ఎన్నికలు తర్వాత ఏ చిన్న జరిగినా ఏమవుతుందో, ఇది ప్రత్యేకంగా ఎక్కడ కూడా మన తెలుగులో మొదటి సార్లు చెప్పాలంటే పతివ్రతలు ఎక్కడ కనపడలేదు. భారత రాజకీయాలు ఆ విధంగా అయిపోయింది. సో ఇక్కడ రేవంత్ విషయంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని నేను ఒక అంశాన్ని స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ పుట్టింగ్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్మక్కు కాకపోతే, రాహుల్ గాంధీ గారి ఫార్ములాని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు? దీనికి దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అన్ని బహిరంగ సభలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ప్రత్యక్ష సాక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం వెళ్ళి బొత్స సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడిందో బహిరంగ సభ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు ఆయన వచ్చి ఈ పార్టీలో చేరటం దీనికి ఏ సంకేతం? చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు సంతాప తీర్మానం లాగా ఉంది, లేకపోతే నవ నిర్మాణం లాగలేదు, దయచేసి ఒక్క నిమిషం ఉండే అది చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్రాన్ని విభజించకూడదు అని ఎప్పుడు చెప్పలేదు. అవసరమైతే అమ్మ మీరు విభజించుకోండి, నాకే అబ్జెక్షన్ లేదు. విభజించడానికి అనుకూలంగా మాట్లాడినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడిని ఈ రోజు మీరు విభజన అయిపోయిందండి, బట్ పర్పస్ అయిపోయిన తర్వాత ఎన్ని వస్తుంది. అలాంటి వ్యక్తిని మీరు విభజనకు వ్యతిరేకమైతే ఏ విధంగా పట్టాలో మీరు పగ్గాలు పెడుతున్నారు ఇక్కడ, దయచేసి చెప్పాలి. రెండో అంశం, తెలంగాణ ప్రాంతంలో మీకున్నటువంటి 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత 3 ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతారని తెలిసిన తర్వాత తెలంగాణకి ఆంధ్రాకి వ్యతిరేకమైనటువంటి టీఆర్ఎస్ కి ఏ విధంగా మీరు ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు? సో ఈ నైతికత మీ పార్టీ దగ్గర ఉందా? ఉంటే సమాధానం చెప్పండి. లేకపోతే దయచేసి ప్రజలు వింటున్నారు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని మనం ఎవరైతే ఎదుర్కొని ప్రజలు ఇచ్చినటువంటి వర్డిక్ట్ గెలిచినటువంటి ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఒక బహిరంగ సభని ఇది సంతాప సభ లాగా ఉంది, ఇది తద్దినం లాగా ఉంది అనేటువంటి నిన్న ఒక పెద్దలు ఇది కాదండి. మీరు నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటే మీరు మాట్లాడాల్సిన విధానం ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్ లో డెవలప్మెంట్ ఓరియంటేషన్ గా మీ ఉపన్యాసం ఉండాలి. మీరు ఇచ్చినటువంటి టెలిఫోనిక్ వాయిస్లు కానీ మీ బహిరంగ సభ వీటన్నిటిని వదిలేసుకొని విమర్శ కోసమే మేము కూడా మాట్లాడగలము. రాంబాబు గారు మాట్లాడడానికి ముందుగా చెంగల్రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వైసీపీలోకి ఎందుకు చేర్చుకుంటున్నారంటే చేర్పించుకున్న వాళ్ళకు చేరే వాళ్ళకి తెలియాలా. 78లో ఎన్టీ రామారావు తొడతట్టి పోటీ చేస్తాను నేను చంద్రగిరి నుంచి, తిరుపతి నుంచి పోటీ చేస్తాను. ఎన్టీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ చేస్తానన్నాడు. ఎక్కడి నుంచైనా సరే ఎన్టీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి చంద్రగిరి నుంచి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి, ఆయన తొడదట్టి ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానన్నప్పుడు ఆయన తెలుగుదేశంలోకి ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు నాయకత్వం తీసుకుంటున్నారు? అది మీరు చెప్పాలా. అప్పుడు మనం అంతా కాంగ్రెస్ పార్టీ. మొన్న కాంగ్రెస్ నుంచి ఎంతమంది టీడీపీ చేరారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరారు, కప్పలు నేను అన్నాను కదా, చేరే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడా, డబ్బు తీసుకుంటా దొరికినాడు, దాని గురించి మాట్లాడమంటే దాన్ని మాట్లాడకుండా బెంజి సర్కిల్లో ఒక సర్కిల్ లో ట్రాఫిక్ జామ్ ప్రభాకర్ గారు నేను హౌస్ లోనే చెప్పిన ఈ పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ మాట్లాడడానికి అర్హత లేదని చెప్పి నేను మీరే నిలువెత్తు ఈ రోజు చెప్తున్నా. ఎవరైనా సరే ఈ పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వదిలిపోవటం మహాన్యాయం, నీతి మాలినతనం. దాన్ని మీరు కూడా మీ పార్టీ కూడా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కూడా చంద్రబాబు గారి మీద చాలా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి విమర్శించాడు, వైఎస్ఆర్సీపీలో ఉండి విమర్శించాడు, మళ్ళీ ఆయన ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడము అలవాటుగా మారిపోయింది కాబట్టి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మాట్లాడారు. చంద్రబాబు గారు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడని కాదు చెప్పాల్సింది. ఈ రోజు మా పార్టీ అంతా ఖాళీ,
ఆడబోతున్నాము మీరు దీన్ని సంతోషపడండి మేము అందరం ఒకటవుతున్నాం అని ఓకే, చెప్పగలిగితే ఒక్క నిమిషం, రాంబాబు గారు సమాధానం చెప్పడానికి ముందుగా అక్కడ ఉండే ఓటుకు తొమ్మిది నోటు ఎనిమిది కేసులో ప్రభాకర్. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న జగన్ డిమాండ్ తో ఏకీవిస్తారా అంటే 77% మంది అవునని 23% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి దీనికి ఏం సమాధానం చెబుతారో చూద్దాం రాంబాబు గారు.